హాయ్ అండి, వెల్కమ్ టు జొన్నలగడ్డాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అయితే చికెన్ లివర్ ఫ్రై. ఇదైతే చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుంది. మనం సాంబార్తో కానీ రసంతో కానీ వైట్ రైస్ దేనితో తిన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు వంట స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ బాగా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు అయితే చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. నేనైతే ఒక 1/2 kg వరకు లివర్స్ తీసుకున్నాను. లివర్స్ అయితే పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి, అప్పుడే స్మెల్ లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి కదా, అందులోనే ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటే మనకి లివర్ బాయిల్ అయ్యేటప్పుడే ఆ ముక్కకి బాగా ఫ్లేవర్ పడుతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి, అప్పుడే ముక్క గట్టి పడుతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి ముక్క కూడా విరిగిపోకుండా ఉంటుంది అండ్ ముక్క గట్టి పడుతుంది. ఇందులో ఉడకబెట్టుకోవడం, ఈ గరం మసాలా ఉప్పు వేయటం వల్ల ముక్కకు కూడా బాగా పడుతుంది ఈ ఫ్లేవర్ అంతా, మసాలా ఫ్లేవరు. అండ్ ఇదిగోండి, ఇక్కడైతే మన వాటర్ బాయిల్ అయిపోతున్నాయి కాబట్టి మనం లివర్స్ అయితే వేసేసుకున్నాము. లివర్స్ ఇక్కడ బాయిల్ అయిపోతున్నాయి కాబట్టి బాయిల్ అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఉల్లిపాయలు వేయించుకుందాము. ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కినాక అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే మొత్తం కరివేపాకు ఫస్టే వేయమాకండి, హాఫ్ వేసుకోండి. అందులో మిగిలిన కరివేపాకు అనేది లాస్ట్లో వేసుకుందాము. ఎందుకంటే ఈ రెసిపీకి అయితే కరివేపాకు చాలా చాలా ఇంపార్టెంట్. కరివేపాకు వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ లివర్స్కి. కరివేపాకు కూడా నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. నేనైతే మొత్తం 3 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. దానిలో హాఫ్ ఏమో ఇప్పుడు వేసాను, మిగిలిన హాఫ్ ఏమో లాస్ట్లో వేస్తాను. అండ్ ఇవన్నీ ముక్కలు బాగా కలిసే వరకు బాగా తిప్పుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి, బాగా మగ్గి మెత్తగా అయ్యి కొంచెం ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇందులోనే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసుకుందాము. లివర్స్కి సరిపడా కూడా ముందే వేసేసుకుందాము ఆనియన్స్లోనే, అప్పుడు మనకి ఉల్లిపాయలు మగ్గుతాయి అండ్ లివర్స్కి కూడా ముందు పడుతుంది. లివర్స్ వేసినాక సాల్ట్ వేస్తే ముక్కకు అంత పట్టదు. మనం ఆల్రెడీ లివర్స్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి అవి కొంచెం పడుతుంది. అండ్ ఇందులోనే మనం ఆనియన్స్లో వేసేసుకుంటే ఇది కూడా ముక్కకు బాగా పడుతుంది. అండ్ ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసేయండి. ఒక 5 minutes ఆగినాక చూద్దాం ఎట్లున్నాయి అనేది. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఒక 80%. ఇంకాసేపు ఒక 3-4 minutes ఇలానే ఉంచుకుని కొంచెం ఇంకాసేపు మగ్గించుకుందాము. ఇంకో పక్కన ఇక్కడ లివర్స్ అయితే బాగా బాయిల్ అయిపోతున్నాయి. అండ్ ఇప్పుడైతే మొత్తం బాగానే ఎగిపోయినాయి. ఇంక ఇందులో మనం మసాలా వేసేసుకోవచ్చు. ఈ మసాలా వచ్చేసి జింజర్, గార్లిక్ అండ్ ధనియాలు నేను 3 కలిపి పేస్ట్ పట్టాను. అండ్ ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు తిప్పుకుంటూ కలుపుకోవాలి. బాగా మసాలా కూడా వేగాలి మనం లివర్స్ వేసే ముందే, అప్పుడే బాగుంటుంది ఫ్లేవరు. ఇలా తిప్పుకుంటూ కాసేపు ఒక 3-4 minutes కాస్త ఇలా పెట్టుకుంటే మనకి పచ్చివాసన పోతుంది మసాలాలో. ఇలా తిప్పుకుంటూ ఇదిగోండి, ఇప్పుడు చూసారా కొంచెం కింద అంటుకుంటుంది. అలా అయితే కనుక మనకి మసాలా వేగినట్టు. అండ్ ఇంక ఇప్పుడు మనం లివర్స్ అయితే వేసేసుకుందాము. లివర్స్ కూడా మంచి గట్టిగా బాగా ఉడికిపోయినాయి. అండ్ ఈ లివర్స్ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు. సాల్ట్ మనం ఆనియన్స్లో ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా లివర్స్ వేసినాక సాల్ట్ ఏం వేయవసరం లేదు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుకుంటూ ఉండాలి. ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా తిప్పుకుంటూ ఇలా కాసేపు ఒక 4-5 minutes ఇలా తిప్పుకున్నాక అప్పుడు కారం వేసుకుందాము. తిప్పుకుంటూ ఉంటే ముక్కలకి మంచిగా కోట్ అవుతుంది ఉప్పు పసుపు అంతా. అండ్ వాటర్ కూడా రాకుండా ఉంటుంది. ఇంకా మనం మూత పెట్టాల్సిన పని ఏం లేదు. మూత పెట్టకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండటమే. అండ్ ఇలా తిప్పుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పండి ముక్క విరగకుండా. అండ్ ఇప్పుడు ఇలా ఒక 3-4 minutes కలుపుకున్నాక కారం వేసేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. ఒక ఆల్మోస్ట్ 1/2 kg లివర్స్కి 2 స్పూన్స్ పడుతుంది కారం. ఇలా కారం వేసినాక కూడా మంచిగా తిప్పుకుంటూ ఉంటే ముక్కకి కారం కూడా బాగా పడుతుంది, మంచిగా కోట్ అవుతాయి ముక్కలు కూడా. ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి, ఫ్రై కదా.
ఇంక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కాకపోతే పెప్పర్ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అండ్ స్పైస్ కూడా మనం ఎక్కువ కారం వేయకుండా కూడా సరిపోతుంది. ఇలా మంచిగా కోట్ చేసుకోవాలి, బాగా తిప్పుకుంటూ ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మనం కారం వేసినాక ఒక 5-6 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. మనం ఫస్ట్ కొంచెమే వేసాం కదా కరివేపాకు, ఆ మిగిలిన కరివేపాకు అనేది ఇప్పుడు వేసుకుంటే ముక్కలకి మంచిగా పడుతుంది. ఆ ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఓవరాల్ కర్రీ కూడా. అండ్ ఇంక ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందాము. గరం మసాలా కూడా వేసేసుకున్నాక మంచిగా ఈ రెండు కలిసేలాగా బాగా తిప్పుకోండి. అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి, ఫ్రై కదా. ముక్కలైతే బాగా వేగిపోయినాయి ఇంకా. అండ్ ముక్క కూడా జాగ్రత్తగా తిప్పండి, బ్రేక్ అవ్వకుండా. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇదిగోండి నేనైతే ఇంత కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక కూడా ఇలా తిప్పుకోండి, మొత్తం కూర మొత్తం కలిసేలాగా. ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కూర చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తుందో. కొత్తిమీర కరివేపాకు వల్ల కూడా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక కూడా ఇలా ఒక 2-3 మినిట్స్ తిప్పుకోవాలి. మొత్తం కూరలో మొత్తం బాగా కలిసినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంక ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇది లివర్ ఫ్రై అనేది. అండ్ కరివేపాకు వల్ల కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది, అసలు తీస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. మంచి కలర్ఫుల్గా కూడా ఉంది కరివేపాకు అండ్ కొత్తిమీర వల్ల. ఇది మనం వైట్ రైస్తో కానీ సాంబార్, రసం, పప్పుచారులో కానీ దేనిలో నంచుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది. ఇంతే అండి, చికెన్ లివర్ ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ నేనైతే ఇది వైట్ రైస్తో తింటున్నాను ఈరోజు. మంచిగా వేడివేడి అన్నంలో చికెన్ లివర్ ఫ్రై వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా జొన్నల్ గడ్డాస్ కిచెన్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే అమెరికాలో ఉంటాను, మా అమ్మ ఇండియాలో ఉంటుంది. మా ఇద్దరు రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.